అస్సలాం అలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. దోశ పిండి లేకున్నా సరే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశ వేసుకోవాలన్నా సరే చాలా సింపుల్గా వేసుకోవచ్చు. అలాగే దోశలాగానే ఉంటుంది, అలాగే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా గోధుమ నూక అయితే 1 కప్ తీసుకోవాలి. నేనైతే పెద్ద గోధుమ నూక అయితే తీసుకున్నాను 1 కప్పు. అలాగే 2-3 టేబుల్ స్పూను అటుకులు నానబెట్టుకొని అది కూడా దీంతో పాటు తీసుకోవాలి. ఇలాగ అటుకులు వేసుకోవాలి. అలాగే 1 కప్ వచ్చి పెరుగు వేసుకోవాలి. కొద్దిగా సరిపడైతే ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని దోశ పిండిలాగా ఫైన్గా ఆడించుకొని తీసుకోవాలి. ఇలాగ ఆడించుకొని తీసుకున్న తర్వాత ఇలాగైతే ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. అలాగే మిక్సీని తీసుకోవాలి. పచ్చి కొబ్బరి, వెల్లుల్లిపాయలు, కారానికి సరిపడ పచ్చిమిరపకాయలు, అలాగే పుట్నాల పప్పు, ఇలాగ కొద్దిగా ఉప్పు వేసుకొని ఫైన్గా ఆడించుకొని తాలింపు అయితే పెట్టేసుకోవాలి. అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం ఆడించి పెట్టుకున్న పిండిని ఇలాగ దోశలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని అటు ఇటు కాల్చుకొని తీసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. దోశ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూసారా, ఇన్స్టెంట్ దోశ అంటే ఎంత స్మూత్గా అయితే వచ్చిందో. అలాగే మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.